వాస్తవంగా వికలాంగులకు ఎక్కడ చూసినా అన్యాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏ విషయాలు చూసినా కానీ చాలా మందికి అన్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియపరచుటకు సంకోచించడం లేదు. ఎందుకంటే వికలాంగులకు 50,000 సబ్సిడీ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అమలు చేయడం లేదు. దానికి ప్రధాన కారణం అర్జున్ అనే అతడు వికలాంగులను ఏ విధంగా తిప్పుతున్నాడంటే, వికలాంగులనే కనికరం లేకుండా ఇవాళ కాదు సార్ లేడు, కలెక్టర్ గారు లేరు, కలెక్టర్ గారు ఉన్న సార్లకు పనులు ఉంటాయి కదా అని చెప్పి మమ్మలను నానా హింసలు చేస్తున్నారు. అవసరమైతే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతా కానీ నాకు చేసుకోవాలి ఎవరు లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మాకు ఈ విషయం సత్యన గారు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని కలెక్టర్ గారు మేడం కూడా దయచేసి మేడం నమ్మనాడి. ఎందుకంటే ఈ విషయాన్ని దివ్యాంగుల దినోత్సవం రోజే ఏ సమస్య అయినా తెలుస్తుంది. వికలాంగుల అరటోళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, వికలాంగుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయని ఈ సభాముఖంగా ఈ వికలాంగుల సమస్యలు తెలుసుకోవడం కోసము మీరు ప్రత్యేకంగా రావడం జరిగింది. దయచేసి మేడం రావాల్సిందిగా కోరుచున్నాను. కలెక్టర్ గారు ఉంటే ఇంకా మాకు ఈ సమస్యలు సులభంగా తీరుతాయనే ఆలోచనతో నేను రావడం జరిగింది. నన్ను పిలిచాను, నేను నేను స్టేజ్ మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వికలాంగుల తరఫున పోరాడతా కాబట్టి ఒక వికలాంగుల మధ్యనే నేను ఉండగలుగుతా. నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. నా పేరు మాచర్ల వంశీకృష్ణ గారు. కాబట్టి స్టేజీలు అనేది ముఖ్యం కాదు. వికలాంగులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, వికలాంగులు ఏ విధంగా సాయం చేస్తుండ్రు అనేది పెద్దలు టీఆర్డీ ఆఫీసర్ గారు మాకు విన్నవించాలని నేను ఖచ్చితంగా మనవి చేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ వికలాంగులు ఏ ఆఫీసులో చుట్టూ తిరిగినా కానీ నిలబడడానికి కూర్చుండడానికి చోటు లేకుండా నిలబెట్టి గంటల తరబడి నిలబడే విధంగా చేస్తారు. కాబట్టి వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడానికే మాకు చాలా బాధగా ఉంది. మాకు సముచిత న్యాయం జరిగినప్పుడే ఆ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సమాజంలో వికలాంగులు ఏ విధంగా బాధపడతారనేది ఇంతవరకు సకలాంగులకు తెలియదు. మేము వికలాంగులు ఏ విధంగా బాధపడుతున్నాము, ఏ విధంగా చేస్తున్నాం అనేది అర్జున్ సార్ ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఖచ్చితంగా